యేసయ్య నామములో మనం ధ్యానం చేయబోయే ఈ వాక్య భాగం సాతాను శక్తులకు అధిగమించి మనకందరికీ అర్థమయ్యేట్టుగా జీవితంలో గైకొన్నట్టుగా దేవునికే మహిమ ఘనత ప్రభావం అన్ని ఆరోగిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. పౌలు భక్తుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనంలో ఇలా చెప్పినారనమాట. ఎవరన్నా తెలుగు చదివే వాళ్ళు ఉంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. మీరే చదవండి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆమేన్. ఈ వచనంలో చూసారా, ఎలాంటి ఒక గొప్ప వర్తమానం ఉందంటే చాలా ఆశ్చర్యపడతారు. నేను ఆ వచనంలో 2-3 పదాలు మాత్రం తీసుకుంటాను. ఈ వచనం చూడండి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. ఎంత గొప్ప మాట తెలుసా ఇది? చాలా ఆశ్చర్యకరమైన మాట, చాలా గొప్ప మాట. అంటే ప్రతి మనిషిని అంటేటప్పుడు అందరూ ఉన్నారు ఇక్కడ. ప్రతి మనిషిని అంటే దేవుని సృష్టిలో అందరూ ఉన్నారు. దేవుని సృష్టిలో ఉన్న అందరినీ కూడా పౌలు భక్తుడు ఏం రాస్తున్నారు తెలుసా? అంతమందిని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట, ఎవరి ఎదుట? తండ్రి ఎదుట, దేవుని ఎదుట నిలువబెట్టవలెనని. ఇప్పుడు మనం ఈరోజు ధ్యానముకు తీసుకున్న పదాలు ఏంటంటే క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. అది మన వాక్య భాగం. అంటే మీకు మామూలుగా అనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ నాకైతే ఇది చాలా గొప్ప మాటగా అనిపించింది. గొప్ప అంటే గొప్పల కన్నా ఇంకా ఎంతో గొప్పగా ఉంటుంది కదా, అంత గొప్ప మాట అనమాట. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, మన అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే, మిమ్మల్ని నన్ను ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషిని ఏం చేస్తారంట? పవిత్రుడైన తండ్రి ఆయన ముందు నిలవాలంటే ఎంత కష్టం అండి. ఆయన ముందు నిలవడం అనేది అంత తేలికేం కాదు. దానికి ఏమేమి చేయాలో అన్ని చేయాలి. మరి అన్ని చేసినా కుదురుతుందంటే కుదరదు. మరి పౌలు ఏం చెప్తున్నాడంటే, ప్రతి మనిషికి మేమేం చేస్తున్నాము? దేవుని మాటల గురించి చెప్తున్నాం. ఇది దేనికోసం అంటే, ఆ ప్రతి మనిషిని తండ్రి ఎదుట నిలవబెట్టాలని. ఎలా నిలవబెట్టాలని తెలుసా? మామూలు నిలవబెట్టాలని కాదు, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి నిలవబెట్టాలని. చిన్న కార్యమా? ఆలోచన చేయండి. అది గొప్ప మాట. ఆ 3-4 పదాల్లో ఈ వచనంలో పౌలు భక్తుడు రాసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలును నడిపించున్నారు. ఇప్పుడు మనం కొంచెం లోతుకి వెళ్తే ఇక్కడ క్రీస్తునందు పరిపక్వత ఏంటి? క్రీస్తునందు పరిపక్వత, అదే ఇంగ్లీష్లో మెచ్యూరిటీ ఇన్ క్రైస్ట్ అంటారు. ఏమంటారు? మెచ్యూరిటీ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు పరిపక్వత అని మనం మాట్లాడుతున్నాం. మరి ఈరోజు మన విశ్వాసుల మధ్యలోనే, అన్యులను పక్కన పెడితే విశ్వాసుల మధ్యలోనే రోజు వచ్చే ప్రశ్న ఏం తెలుసా? మనం కొంచెం ఉన్నా కాస్తన్నా యేసుక్రీస్తు వారికి పక్కన మనం వస్తున్నామా? ఆయన పోలికలో ఏదన్నా కొంత మనకు ఉందా అనే కన్ఫ్యూజన్ రోజు ఉంది, ప్రశ్న రోజు ఉంది, అందరికీ ఉంది. ఎలాగుంది అనేటప్పుడు ఇది రోజు మనకు ఎలా వస్తుంది తెలుసా? రోజు మనకి ఇది వచ్చేది, రోజులు గడుస్తుంది కదా. ఈ రోజు పోయింది, రేపు పోతుంది, ఎల్లుండి పోతుంది. మరి క్రీస్తునందు పరిపక్వత కలిగి ఉండే జీవితాని కోసం ఏమన్నా చేసామా? ఆలోచన చేయండి. రోజులు గడిచిపోతుంది, క్రీస్తునందు పరిపక్వత కలిగి ఉండడానికి మనం ఏమన్నా చేసామా? ఏమి చేయాలా అంటే దానికి అర్థం ఏంటి? ఇంకా ఈ వచనముకు, పౌలు రాసిన ఈ వచనముకు కొంచెం దూరంగానే ఉన్నాం.
రోజు రోజుకి దగ్గర అవ్వాలి. దానికి పౌలు భక్తుడు బోధించాడు, ప్రసంగాలు చేశాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ రోజు ఈ వచనం మన ముందు దేవుడు తీసుకొస్తున్నాడంటే అర్థం ఏంటి? మనం దూరాన్ని తక్కువ చేసి క్రీస్తునందు పరిపక్వతకు మనం రావాలి అనేది. రోజులు గడిచే కొలది మనం దగ్గర అవుతున్నామా, దూరం అవుతున్నామా? అది ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ, ఒకటి కాదు 2 ఉదాహరణలు చూసుకుంటే, మీరు ఎవరైనా ఇబ్బందులలో వెళ్తున్నారు అంటే మీ కన్నీరును యేసయ్య ఇంకా తుడవలేదు అని అర్థం. అంటే దానికి అర్థం ఏంటంటే యేసయ్య మన కన్నీరు తుడవడానికి ఆయనకు ఇంకా అవకాశం ఇవ్వలేదు అని అర్థం. అర్థమైందా? ఇంకా కన్నీళ్ళు కారుస్తున్నాము, ఇంకా ఇక్కట్లలో ఉన్నాము, ఇబ్బందులు ఉన్నాము, బాధలు పడుతున్నాము, ఇంకా అది చాలలేదు ఇది చాలలేదు అని అనుకున్నాని మాట్లాడుతున్నాము అంటే అంటే దీనికి మీరు ఎక్కువ భయంకరంగా సంపదలు కలిగి ఉండాలని ఏమీ లేవు. ఏదైతే మీకు జీవితం ఉందో దాంట్లో ఒక మనశ్శాంతి లేదు, ఏదైతే జీవితం కలిగి ఉన్నారో దాంట్లో ఒక మన తృప్తి లేదు అనేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు బాధలనే ఉన్నారు, ఇక్కట్లనే ఉన్నారు, ఇంకా చాలగానే ఉన్నారు. అలాంటి జీవితం ఉంటే యేసయ్య మీ కన్నీరు తుడవలేదు అని అర్థం. దానికి మీరు యేసయ్యకి ఇంకా అవకాశం ఇవ్వలేదని అర్థం. ఈ వచనం పౌలు రాసిన వచనం వచ్చేసి ఇంకా మన యేసయ్యకు దూరంగానే ఉన్నాం. మరి తండ్రి యొద్దకు పరిపూర్ణంగా నిలవబెట్టాలంటే ముందు యేసయ్యలో సంపూర్ణత కలగాలి, యేసయ్యలో పరిపక్వత మనకి ఉండాలి. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రోజు జీవితంలో ఇంకా కన్నీళ్ళు గారుస్తూ ఇబ్బందులు ఇక్కట్ల కింద వెళ్తే ఇంకా దూరంగానే ఉన్నాం. రెండవది వచ్చేసి ఈ రోజు కాదు, ఏ రోజున మీరు చూసుకుంటే ఇంకా మన నోటి నుంచి మంచి మాటలు వస్తున్నాయా? దేవునికి సంబంధించిన మాటలు వస్తున్నాయా? ఇంకా అన్నిలాగే బూతులు వస్తున్నాయా? ఇంకా అన్నిలాగే పిల్లలను ఇలా అలాంటి ఇష్టాన్ని మాట్లాడుతున్నామా? ఏం చేస్తున్నాం? మన నోటి నుంచి వచ్చే పదాలు ఎలాగొస్తుంది? సో ఇంకా మనం ఏం చేస్తున్నాం? దూరంగానే ఉంటున్నాము. సో తండ్రి ముందు మనం నిలబెట్టాలని మన యేసయ్యలో పరిపూర్ణులుగా సంపూర్ణులుగా మనం అవ్వాలి. అలా అవ్వాలంటే ఇప్పుడు మన జీవితాలు ఎలాగున్నాయని ఒకసారి మనం ఏం చేయాలి? పరిశోధించుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మనం యేసయ్యలో పరిపక్వత అని ఎంతోమంది మనకు మాట్లాడుతున్నారు. మన ధ్యానంలో వింటున్నాం, మన ఉపదేశంలో వింటున్నాం, ప్రసంగాలు వింటున్నాం. మరి ఎప్పుడన్నా మనకి నమ్మకం కలిగిందా? ఒక్క మెట్టు కొంచెం దగ్గర ఏమైనా నమ్మకం ఎవరికైనా కలిగిందా? అది కలగలేదనేటప్పుడు ఎత్తబడే సంఘంలో ఎలా ఉంటాం? మనం తండ్రి యొద్దకు యేసయ్య మనం తీసుకెళ్ళి ఎలా నిలబెడతారు? ఆలోచన చేయాలి. ఇది వచ్చేప్పుడంతా మనకి బాధ. మరి ఒక సంతోషమైన విషయం ఏం తెలుసా? మీకు చెప్తా. ఒక సంతోషమైన విషయం ఏంటంటే యేసయ్యను ఎవరైతే దేవుడుగా రక్షకుడిగా ఒప్పుకున్నారో వాళ్ళందరికీ యేసయ్య తీసుకెళ్తారు. మరి ఇది మొదటి సంపూర్ణత అనుకోండి, మొదటి సంపూర్ణత. మరి రెండవది సంపూర్ణత కూడా ఉంది. యేసయ్యను దేవుడి నుంచి ఒప్పుకున్నావు, రక్షకుడి నుంచి ఒప్పుకున్నావు, ఈ లోకంలో జీవిస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, ఇవన్నీ కరెక్టే. మరి ఆ రెండవది పరిపక్వత ఏంటి అని చూసేటప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ మన పాపములను అన్ని ఇప్పుడు తండ్రి యొద్దకు నిలబెట్టాలంటే, తండ్రి ముందు మనం నిలబడాలంటే కొన్ని యోగ్యతలు ఉండాలి. తండ్రి ముందు మనం నిలబడాలంటే కొన్ని యోగ్యతలు ఉండాలి. ఏం యోగ్యతలు అనేటప్పుడు ఉదాహరణకి మన శరీర ప్రాణ ఆత్మల్లో ఉండే ప్రతి పాపం అంటే బయటికి వెళ్ళిపోయి ఉండాలి. పూర్తిగా ఒక విశ్వాస బిడ్డ శరీర ప్రాణ ఆత్మల్లో ఉండే పాపం అన్ని కూడా ఏమై ఉండాలి? కంప్లీట్గా ఆ శరీర ప్రాణ ఆత్మల నుంచి పక్కన తొలగిపోయి ఉండాలి. అలా తొలగిపోయి ఉంటే తండ్రి యొద్దకు నిలబడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే పాపంతో ఉండే పాపిలను దేవుడు అస్సలు పక్కన రానివ్వడు. తనకి పాపిలంటే ఇష్టం, పరిశుద్ధపరచడానికి. మరి పాపం అంటే ఆయనకు ఇష్టం లేదు. మరి ఒక విశ్వాస బిడ్డ పాపంతో కలిగి ఉంటే తండ్రి ముందు నిలబడగలమా?
అవకాశమే లేదు. అందుకని ఆ పాపం కంప్లీట్గా మొత్తానికి బయటికి వెళ్ళిపోయి ఉండాలి. మరి అలా ఉండేటప్పుడు సంఘం నుండే ప్రతి బిడ్డ ఆ బిడ్డను తండ్రి చూసేటప్పుడు తండ్రి వచ్చేసి ఆమ్నిషియంట్. ఆమ్నిషియంట్ అంటే అన్ని తెలిసిన వ్యక్తి. సో ఇక్కడ ఒక విశ్వాస బిడ్డను చూడగానే తండ్రికి తెలిసిపోతుంది ఏమని, ఈ బిడ్డలో పాపం లేదు అని తనకు తెలిసిపోతుంది. ఇప్పుడు తండ్రి చూసేటప్పుడు ఆ శరీర ప్రాణ ఆత్మల్లో ఎక్కడ పాపం లేదనుకోండి, అలాంటి ఒక నిజం కలిగిన ఒక విశ్వాస బిడ్డ ఉంటేనే తండ్రి యొద్దకు నిలువబడడానికి అవకాశం ఉంది. మరి అలా తండ్రి యొద్దకు నిలవ పెట్టాలి అంటే ముందు ఏముండాలి? తండ్రి యొద్దకు తండ్రి ముందు నిలవాలి అంటేనే అక్కడ శరీర ప్రాణాత్మలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. మరి అంతవరకు వెళ్ళాలంటే దాని ముందు ఏం జరిగి ఉండాలి? క్రీస్తులో పరిపక్వత జరిగి ఉండాలి. క్రీస్తులో ఇప్పుడే చదువుకున్నాం, క్రీస్తులో సంపూర్ణులుగా అయి ఉండాలి. మరి క్రీస్తులో సంపూర్ణత అవ్వలేదు అనేటప్పుడు ఏం చేయలేము? తండ్రి యొద్దకు తీసుకెళ్ళి ఆయన ముందు నిలబడబెట్టి అక్కడ తండ్రి చూడలేరు, మరి వాళ్ళను చేర్చుకోలేరు. తండ్రి యొద్దకు ఎవరినైతే తండ్రి చేర్చుకోలేరో వాళ్ళు క్రీస్తులో పరిపూర్ణులు కారు. ఇప్పుడు యేసయ్యను దేవుడు అని ఒప్పుకుంటే రక్షణ వచ్చేస్తుంది. యేసయ్యని దేవుడిని ఒప్పుకుంటే రక్షణ అయితే వచ్చేస్తుంది. మరి యేసయ్య మనల్ని తీసుకెళ్ళి అక్కడ తండ్రి యొద్దకు ముందు నిలబడ పెట్టాలంటే యేసయ్యలో పరిపూర్ణులు అయి ఉండాలి. ఇప్పుడు యేసయ్యలో పరిపూర్ణులు అయి ఉండాలి అనేటప్పుడు ఆ పరిపూర్ణులు అయితేనే రక్షణ కూడా పూర్తయింది అని అర్థమైందా? ఇప్పుడు నేను ఒక ఈ రిడ్డిల్ను ఇప్పుడు క్లియర్ చేస్తా. మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నారని నాకు తెలుసు. దీన్ని క్లియర్ చేస్తా. ఏంటి అనేటప్పుడు చాలా మంది విశ్వాస బిడ్డలు మోసపోతున్నారు. ఏమని మోసపోతున్నారంటే, నేను యేసయ్యను ఒప్పుకున్నాను, నేను యేసయ్యని రక్షకుడిని ఒప్పుకున్నాను, దేవుడిని ఒప్పుకున్నాను, నాకు రక్షణ వచ్చింది, నేను వెళ్ళిపోతాను, దేవుడి ద్వారా వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు. మరి దేవుని దగ్గర యేసయ్య పిలిచేటప్పుడు వెళ్ళాలి అంటే మీరు ఏం కలిగి ఉండాలంటే యేసయ్యలో సంపూర్ణులు అయి ఉండాలి. యేసయ్యలో సంపూర్ణులు అయి ఉండాలంటే యేసయ్య ఇక్కడ ఎలాంటి జీవితం జీవించారో ఆ జీవితమును పోలిన అస్సలు అలాంటి జీవితమే జీవిస్తూ యేసయ్యలాగే మారిపోవాలి. అంటే ఈ లోకంలో యేసయ్య శరీరధారిగా ఎలా వచ్చి జీవించి మనకు మాదిరి జీవితం జీవించి చూపించి ఉన్నారో అలాంటి జీవితంలో జీవించేటప్పుడే ఇక్కడ యేసయ్యలో సంపూర్ణులు అవుతున్నాం. యేసయ్యలో సంపూర్ణులు అయితేనే మీకు పూర్తిగా రక్షణ వచ్చినట్టు. లేదనేటప్పుడు మీకు రక్షణ వచ్చిందని మీరు అనుకుంటారు, కానీ మరి నిజమైన రక్షణ అక్కడ మనకు రాలేదు. ఆలోచన చేయాలి. ఇప్పుడు తండ్రి ముందు మనం నిలబడుతున్నాము అంటేనే యేసయ్యలో సంపూర్ణులు అయిపోయాము. ఇది స్ట్రాంగ్ గుర్తుపెట్టుకోండి. మరి యేసయ్యలో సంపూర్ణులు అవ్వాలి అంటే దానికి మనకి ఇచ్చిన స్థలం ఈ లోకం. ఇప్పుడు ఈ లోకంలో మన జీవితం ఎలాంటిది ఆలోచన చేయండి. ఈ లోకంలో మన జీవితం పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మన నీతి మురికి గుడ్డల్లాంటిది అని చెప్తుంది. ఇప్పుడు అలాంటి మనను యేసయ్య జగత్పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళికలో మనను ఉంచి ఆయన మన నోటారా ఆయనను నా రక్షకుడు దేవుడు అని పిలిసెట్టుగా చేసుకున్నాడు. పిలిసెట్టుగా చేసి ఇప్పుడు ఆయన రాజ్యంలో వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా మార్చుకోవాలండి? ఎవరినో మార్చుకుంటామా? ఆలోచన చేయాలి. ఎవరినో మార్చుకుంటామా? ఒక్క కుటుంబంలో ఐక్యమత్య లేదు. ఒక్క కుటుంబంలో ఒక్కరు పడట్ల. ఒక్క కుటుంబంలో లేనప్పుడు పక్కన కుటుంబం, ఎదురు కుటుంబం, పొరుగువారు, ఇంకా పక్కన ఏం చెప్పాలి? అలాంటి ఒక పరిస్థితులలో మనం జీవిస్తున్నాము. సో ఇక్కడ అలాంటి వాళ్ళను యేసయ్య ప్రణాళికలు ఆయన పెట్టి మనని ఏం చేశాడు తెలుసా? ఆయన పూర్తిగా మనను మార్చి
దేవదూతలకు సమానంగా ఒక జీవితం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దేవదూతల కన్నా పై స్థానంలో మనం పెట్టాడు దేవుడు. దేవదూతలు అంటేనే మనకి చాలా ఆశ్చర్యమైన విషయం. మనను వాళ్ళకన్నా ఒక పై స్థాయిలే మనం పెట్టాడు. అంటే మనం ఎంత చండాలమైన జీవితం జీవిస్తున్నామో అలాంటి వాళ్ళను రక్షణను కల్పించి ఆయన ఏం చేస్తున్నారు, మనను శుభ్రపరిచి ఆయన మహిమకు ఎట్టి పరిస్థితిలో పక్కన వెళ్ళలేమో అలాంటి వాళ్ళను ఆయన మహిమ వరగి ఆయన మహిమకి సమానంగా తీసుకొస్తున్నాడు. ఆయన అందముకు ఎక్కడ పక్కన వెళ్ళలేమో దానికి సమానంగా ఆయన తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెడుతున్నాడు. ఇప్పుడు శరాపులు అంటే మన ఊహని అందని విషయాలు ఏం చేస్తున్నాడు తెలుసా, ఈ లోకంలో మనకు పరీక్షలు పెట్టి మనం దాన్ని పాసేపిచ్చి యేసయ్య ఆ శరాపులకి సమానంగా అక్కడ తీసుకెళ్లి పెట్టే జీవితం మనకి ఇస్తున్నాడు. అది యేసయ్యల సంపూర్ణులు అవ్వడం. అలా యేసయ్యల సంపూర్ణులు అయితే ఆ తర్వాత ఏం చేస్తారు, యేసయ్య మనం తీసుకెళ్ళి తండ్రి ముందు నిలబడబెట్టి అక్కడ తండ్రి యొద్దకు ఎందుకంటే పాపులు కదా, ఇవన్నీ పోయి తండ్రి ముందు నిలబడబెట్టి తండ్రిలో మనను చేర్చుతున్నారు. ఎందుకంటే తండ్రి యొద్ద నుంచి వచ్చాము, మరి తండ్రి యొద్దకే మనం వెళ్ళవలసిన బాధ్యత. అందుకని ఈరోజు మన ఆత్మలను నిలబడబెట్టి మన ఆత్మ ద్వారా మనం మాట్లాడాల్సింది యేసయ్య ఈరోజు మా జీవితాలు ఎలాగున్నా కానీ అది మీలో కట్టడానికి మేము ఎంత మా నీతి మీరే చెప్పినారు, మురిగుడు లాంటిదని చెప్పిన్నారు. ఇవన్నిటిని పక్కన పెట్టేసి మమ్మల్ని మీ నీతి అంటే ఆయన ఎలా తీసుకెళ్తాడంటే మనను ఆయన నీతి అనే వస్త్రమును ధరించబెట్టి అప్పుడు అలా తీసుకెళ్తాడంటే ఆయన మన నీతి పనిరాదు కదా, మురిగుడు లాంటికి సమానం కదా. అందుకని ఆయన నీతిని మనకిచ్చి ఆయన వస్త్రాలు అంటే ఆయన నీతి అనే వస్త్రాలు మనకిచ్చి మన పాపమన్నీ పోయిన తర్వాత యేసయ్య మనను సంపూర్ణంగా చేసి ఆ తర్వాత మనం తీసుకెళ్ళి తండ్రి ముందు నిలబడబెట్టి అక్కడ తండ్రితో మనను కలుపుతున్నారు. దానికి మనం అర్హులు అవ్వాలంటే ఈ లోకంలో మనకిచ్చిన ఈ జీవితంలోనే అన్ని పనులు చేసుకోవాలి. యేసయ్యలో ముందు పాస్ అవ్వాలి, యేసయ్యలో ముందు పరిపక్వత తెప్పించుకోవాలి, యేసయ్యలో ముందు సంపూర్ణులుగా అవ్వాలి. అది ఒక్కటే మార్గం. యేసయ్యలో మన అందరూ సంపూర్ణులుగా అయ్యేదే ఒక్కటే మార్గం. అప్పుడే తండ్రితో మనం కలవడానికి యేసయ్య మనను తీసుకెళ్తాడు. దేవునికే మహిమ కలుగును గాక.